హలో నమస్తే. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఒక విజన్ పట్టుకొచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే స్కీములు ఉండవు, నీ స్కామ్లే ఉంటాయి, చంద్రముఖిని మళ్ళీ మీరు నిద్ర లేపిన వాళ్ళు అవుతారు అని చెప్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త స్కీమ్ పట్టుకొచ్చారు. అదే విజన్ 2047 అని చెప్పేసి కొత్తగా ఒకటి మొదలెట్టారు. ఈ పాత సీసాలో కొత్త సారా లాగా గతంలో ఇట్లాంటి విజన్లు పట్టుకొచ్చారు. ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు విజన్ల గురించి మాట్లాడారు. గతంలో 1995లో విజన్ 2020 అని చెప్పి ఒకటి పట్టుకొచ్చారు. అప్పుడు వాళ్ళు కొత్తగా అనిపించింది. తర్వాత 2014లో విజన్ 2029 అన్నారు. అప్పుడు ఆ బ్యాచ్కు కొత్తగా అనిపించింది. ఇప్పుడు 2047 విజన్ 2047 అంటున్నారు. ఇప్పుడు బ్యాచ్కి అది కొత్తగా అనిపించింది. ఎందుకంటే బ్యాచ్లు కుర్రోళ్ళు మారుతున్నారు కదా. జనరేషన్ మారుతున్నప్పుడు ప్రతి జనరేషన్కి ఒక విజన్ అనేటువంటి ఒక పాలసీ పట్టుకొచ్చేస్తున్నారు. ప్రజలు కూడా నమ్మేస్తున్నారు. ఎందుకంటే నాయకులు, కేడరు, రాజకీయ నాయకులు మారుతూ ఉంటారు. సో వచ్చిన ప్రతి వాళ్ళకి కొత్త విజన్ పట్టుకొచ్చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు 1995-2004 మధ్యలో ఒక విజన్ డాక్యుమెంట్ పట్టుకొచ్చారు. 2014-19 మధ్యలో ఒక విజన్ డాక్యుమెంట్ పట్టుకొచ్చారు. ఇప్పుడు 2024లో కూడా ఒక విజన్ డాక్యుమెంట్ పట్టుకొచ్చారు. ఇప్పుడు మరి ఆ విజన్ డాక్యుమెంట్లు ఏమని ఎవరికీ తెలియదు. 1998లో విజన్ 2020 అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ సృష్టించడానికి ఒక కన్సల్టెన్సీకి ఆ రోజుల్లో 2.5 కోట్ల రూపాయలు చెల్లించి 337 పేజీలతో ఒక డాక్యుమెంట్ తయారు చేసి అది చాలా మీడియాలకి స్ప్రెడ్ చేశారు. వాళ్ళ ఆస్థాన మీడియా ఛానల్స్ ఉంటాయి కదా, బాబు గారిని ఎత్తేస్తాయి అనమాట. ఇదిగో విజన్ 2020 అని చెప్పేసి 1998లో బాగా ఆయన హైలైట్ చేసి ఆకాశానికి ఎత్తాయి. అప్పుడు టెక్నాలజీకి గురువు అని చెప్పేసి ఆకాశానికి ఎత్తారు 1998లోనే. ఈ విజన్ డాక్యుమెంట్ ఏమో కానీ ఇప్పటి వరకు దాదాపు ఒక 54 పైగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉందట. 54 ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ పరం అయినాయి కేవలం ఈ విజన్ పేరుతోటి. ఆటోమేటిక్గా ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ పరమైనంటే ఉద్యోగాలు ఉండవు, గవర్నమెంట్ ఉద్యోగాలు కోత పడిపోతాయి. రెగ్యులర్ జాబులు తీసేసి కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఏమైంది? నిరుద్యోగులకి ఉద్యోగాలు లేక రోడ్లు వెంట పడ్డారు. వ్యవసాయం, విద్యారంగము, పారిశ్రామిక రంగం, వైద్య రంగం మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల మీద బస్సు పెట్టిపోతాయి. మోరోవర్ ఆ టైంలో 98 ఆ టైంలో విపరీతమైన ఫ్యామైన్ ఉంది, కరువు ఉండేది. అందుకే చంద్రబాబు నాయుడు గారు వస్తే కరువు వచ్చిందని చెప్పి ఒక పేరు పెట్టారు. అప్పుడు కనీసం గ్రామాల్లో నీళ్లు తాగడానికి, పశువులకి నీళ్లు పెట్టడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి. అప్పుడు 98 ఆ టైంలో విజన్ గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. 1998లో చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి 2.4% నుండి 0.2% పడిపోయిందంట. 1994-2001 మధ్య కాలంలో జీడిపి కేవలం 5% లోపే ఉంది. ఆ టైంలో 1994 నుంచి 2001 మధ్యలో జీడిపి కేవలం 5% ఉంది. ఈ 2014-19 మధ్యలో కూడా విజన్ 2029 అన్నారు. కానీ ఏమైంది? సాగునీటి ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక పోర్టు కట్టలేదు, ఒక ఫిషింగ్ బంక్ హార్బర్ కట్టలేదు, ప్రభుత్వం ఒక మెడికల్ కాలేజ్ అయినా కట్టలేదు, స్కూల్ బాగు చేయలేదు, ఆసుపత్రులు బాగు చేశాడా, వ్యవసాయ రంగాన్ని బాగు చేశాడా, ఉద్యోగాలు ఇచ్చాడా, మానవ వనరులు ఒక్క పైసన ఖర్చు చేశాడంటే ఒక్కడు కూడా చేయలేదు. బట్ విజన్ 2029 అన్నారు. ఇప్పుడు విజన్ 2047 అంటున్నారు. దీన్ని కూడా 232 పేజీలు డాక్యుమెంట్ చేశారు. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ చేసింది ఎవరు? గతంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి టక్కర్ అనే ఆయన ఒక NGOలో జాయిన్ అయితే ఆయన చేత చేయించారనమాట. ఈ 232 పేజీల 2047 విజన్ డాక్యుమెంట్. ఈ 2047లో ఏదైతే చెప్పారో అవి దానికి విరుద్ధంగా ఇప్పుడు పరిపాలన జరుగుతుంది. పేదరికం లేని సమాజం, ఉపాధి, ఉద్యోగ కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, సాగులో సాంకేతికత, అత్యుత్తమ లాజిస్టిక్స్, వ్యయ నియంత్రణ, నాణ్యమైన ఉత్పత్తులు, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఈ విజన్ 2047లో రాశారు. ఇప్పుడు మొన్న డాక్యుమెంట్లో పేదరిక నిర్మూలన అన్నారు. స్కీమ్లు ఎత్తేసారు, అప్పులు తీసుకొస్తున్నారు. మరి పేదరికాన్ని ఎలా నిర్మూలన చేస్తారో తెలియదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అప్పులు తీసుకొచ్చి పట్టణాలు కడుతున్నారు. ఎడ్యుకేషన్ సంబంధించి ఫార్మర్స్కి ఇవ్వాల్సిన స్కీములు, సూపర్ 6 మొత్తం కూడా అంత పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఇంక పేదరిక నిర్మూలన ఎలా చేస్తారు తెలియదు. ఆ డాక్యుమెంట్లో పెట్టారు 2047కి మేము పేదరిక నిర్మూలన చేస్తామని పెట్టారు.
విద్య, వైద్యం, వ్యవసాయం ఏది కనబడితే అవి పీపీపీ మోడల్స్ పెట్టారు. పీపీపీ మోడల్స్ పెట్టినప్పుడు 4 పీలు పీపీపీ 4 మోడళ్ళు పెట్టినప్పుడు అది భారమే కానీ దానివల్ల పేదరిక నిర్మూలన ఎలా జరిగిద్ది? కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు లాభపట్టమే తప్ప ప్రజలకి ఏం లాభం లేదు. పేదరిక నిర్మూలన ఎలా జరిగిద్ది అనేది తెలియదు. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడిని ఒక స్కీమ్ ఇచ్చేవాళ్ళు, ఆ స్కీమ్ ఎత్తేసారు. ఆ స్కీమ్ ఎత్తేసి ఇప్పుడు పేదరిక నిర్మూలన చేస్తారంటే చదువుకోకుండా పేదరిక నిర్మూలన ఎలా చేస్తారు? వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకడు పేదరికాన్ని నుంచి బయటపడాలి, ఉద్యోగం సంపాదించుకొని ఫస్ట్ వాడికి చదువు ఉండాలి కదా. హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఇవ్వలేదు అని చెప్పి గొడవ చేశారు, కానీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాల. వసతి దీవెన కింద హాస్టల్ ఫీజులు కట్టల. ఎడ్యుకేషన్ కాస్ట్లీ అయిందంటే అర్థం పిల్లలు చదువుకోవడం మానేస్తారన్నది. పిల్లలు చదువుకోవడం మానేస్తే పేదరికంలో మగ్గుతారని అర్థం. సింపుల్గా విజన్ 2047కి వీళ్ళు చేసేదానికి సింక్ అవట్లా. ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు విద్య అనేది సంపద సృష్టిస్తుంది అన్నారు. విద్య అనేది సంపద సృష్టించినప్పుడు మరి సిబిఎస్ఈ స్కూల్స్ని ఎందుకు ఎత్తేసారు? ఇంగ్లీష్ మీడియంని ఎందుకు నీరు గారుస్తున్నారు? టోఫెల్ని ఐబీ టోఫెల్ ఇవన్నిటిని కూడా నీరు గార్చేసి మొత్తం తెలుగు మీడియంలోకి బలవంతంగా నెట్టేస్తే ఇంకేంది వాడు చదువుకునేది? ఇంకేంది సంపద సృష్టి అనేది క్వశ్చన్ మార్క్. ఇవన్నీ కూడా అంటే వాళ్ళు విజన్ 2047కి డాక్యుమెంట్కి వీళ్ళు చేసే వాటికి సింక్ అవ్వట్లేదు అంటున్నా. ఆరోగ్యశ్రీ అనేది ఎత్తేసారు, ఆరోగ్యశ్రీ నిర్వహణ చేశారు. జగన్ గారు 25 lakhs ఇస్తా ఉన్నారు ఆరోగ్యశ్రీ. 104, 108 వాహనాలు ఇప్పుడు అంత ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు ప్రతి గ్రామానికి ఎవ్రీ 15 days డాక్టర్ గ్రామానికి వెళ్ళి చూసేవాళ్ళు. అక్కడ సచివాలయ వ్యవస్థ పెట్టి అక్కడ ఒక డాక్టరు, ఒక నర్సు, ఒక కానిస్టేబుల్, ఒక పోలీసు ప్రతి గ్రామానికి కాపలా కాసేవాళ్ళు. ఫీజు వైద్యము చేయించుకోలేకపోతే, స్కూల్స్ వెళ్ళకపోతే ఇక పేదరిక నిర్మూలన చేస్తామని డాక్యుమెంట్ చేసి 234 కాదు 2345 పేజీలు చేసిన ఏం ఉపయోగం అంట. మెడికల్ కాలేజీలు నీరు గార్చారు కదా. అక్కడ పులివెందుల మెడికల్ కాలేజీ అడ్మిషన్స్ తప్పినాయి. అది గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి గవర్నమెంట్ డాక్టర్స్కి ఇచ్చే రిజర్వేషన్ ఎత్తేసారండి మరి అన్యాయంగా. ఎవడు పోడు గ్రామీణ ప్రాంతాలకు, ఎవడు పోడు. అందరూ అపోలోలో అక్కడక్కడ జాయిన్ అవుతారు, అక్కడ ప్రజలు చచ్చిపోతారు. ఆంధ్రప్రదేశ్లో రైతులు అందరూ కూడా స్మాల్ ఫార్మర్స్ అంటే ఎవరికి కూడా పెద్ద 100 ఎకరాలు, 500 ఎకరాలు, 1000 ఎకరాలు ఉండవు. అందరికీ 1 ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు. ఎవరికో రైతులకి ఎవరో ఉంటారు, ఒక 25, మ్యాక్సిమం ఒక 100 ఎకరాలు వరకు ఎవరో రేరుగా లేలలో లెక్క పెట్టగలను ఒక 100 ఎకరాల భూములు ఉంటాయి. అందరు కూడా చిన్నకారు రైతులే. మొత్తం ఒక్కొక్కరికి 5, 6, 1, 6 ఎకరం ఇట్లా ఈ రైతులు మొత్తం చిన్న రైతులు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి చిన్న అమౌంట్స్ కూడా రైతులకి బాగా ఉపయోగపడేవి. అలాంటి రైతులకి సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పారు, పోయింది అది. అందుకే కదా మన రైతులు మొత్తం రోడ్ల మీదకి వచ్చి ధర్నాకి దిగారు. రైతు భరోసా కేంద్రాలు పనిచేయట్లా, బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఎత్తేసారు. రైతులకి ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వకుండా, ఫార్మర్స్కి డబ్బులు ఇవ్వకుండా, ఫార్మర్స్కి 20,000 ఇస్తాను ఇవ్వకుండా, ఎన్ని చేయకుండా విజన్ 2047 చేస్తే 2047 వరకు రైతులు అంతవరకు వెయిట్ చేసి అప్పుడు వేసుకుంటారా పంట? డాక్యుమెంట్కి డబ్బులు వేస్టే కదా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 6 నెలలకే అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి రోజే 1,34,00,000 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. 58,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేశారు. 2.6 లక్షల మంది వాలంటీర్లు నియమించారు. ప్రభుత్వ పథకాలు డోర్ డెలివరీ చేశారు. ఇవన్నీ కాకుండా 5 ఏళ్ల ప్రభుత్వ రంగంలోని వివిధ కేటగిరీల్లో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 6.31 లక్షలు. 2019-24 మధ్యలో 3.94 లక్షల ఎంఎస్ఎంఈలు గ్రౌండ్ అయ్యాయట. వాటి ద్వారానే 23.65 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాయి. గవర్నమెంట్కి సంబంధించిన లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ అంటే హెవీ ఇండస్ట్రీస్ 1.2 లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు. ఇలా ప్రభుత్వ రంగంలో 6.3 లక్షల మందికి ఉద్యోగాలు. ఇవన్నీ కలుపుకొని ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, సచివాలయ వ్యవస్థలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు మొత్తాన్ని కలిపితే 30,99,476 మందికి ఈ 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇచ్చారంట జగన్ గారు. అంటే 31 లక్షలు అప్రాక్సిమేట్గా ఉద్యోగాలు ఇచ్చారు. బట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాగానే 2.6 వాలంటీర్లను ఎత్తేసారు. ఆ గ్రామాల్లోకి వచ్చే స్పెషల్ డాక్టర్లను తీసేశారు, హెల్త్ వర్కర్లను తీసేశారు, వాలంటీర్లు ఎట్టా లేరు. ఇవన్నీ వదిలేసి
విజన్ 2047 అంటే ఏం జరిగింది? విజన్ 2047కి ఇవన్నీ ఎత్తేసిన తర్వాత ఏమంటారు, నేను సంపద సృష్టిస్తానంటారు. సంపద సృష్టిస్తానంటారు, దాని అర్థం ఎవరికి తెలియదు. రివర్స్ డెసిషన్స్ తీసుకుంటూ నీ వెల్త్ క్రియేషన్ అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఒక కంపెనీలో 100 మంది వర్కర్స్ ఉన్నప్పుడు నేను ప్రొడక్షన్ పెంచుతా అన్నారు, కానీ వచ్చిన ఎంప్లాయీస్ మొత్తం పీకేస్తే ఎలా పెంచుతారు? నువ్వు ఇంకా కొత్త వాళ్ళు రిక్రూట్ చేసుకుంటే 100 మందిని 200 మంది స్టాఫ్ని పెడితే అరే నిజంగా ప్రొడక్షన్ పెరిగిద్ది అనుకోవచ్చు. డెసిషన్ రివర్స్లో వెళ్తున్నప్పుడు నీ సంపద సృష్టి అనేది జస్ట్ అది ఒక మాటగానే మిగిలిపోయింది కదా. అది 94 నుంచి 2004 మధ్యలో, ఇప్పుడు 94 నుంచి 2004కి మధ్యలో సంపద ఏం సృష్టించారు? సరే ఇప్పుడు 14-19 మధ్యలో ఏం సంపద సృష్టించారు? అదే సంపద ఇప్పుడు రేపు 24-29 మధ్యలో సృష్టిస్తారు సంపదనే. అదే సంపద సృష్టించేది. అప్పుడు సృష్టించిన సంపద ఇప్పుడు సృష్టిస్తారనమాట. చంద్రబాబు నాయుడు గారి పరిపాలించిన 14 సంవత్సరాలలో ఆయనకి ఫైనాన్షియల్ ఫిగర్స్ చూస్తే అన్నీ కూడా డెఫిసిట్లోకే వెళ్ళాయి. చూడండి, ఇక్కడ ఒక ఫిగర్ ఉంది నా దగ్గర. ఇప్పుడు 93-94లో ఆ ఒక్క సంవత్సరం మాత్రం 230 కోట్ల సర్ప్లస్ వచ్చింది. 94-95లో 730 మైనస్లో పోయింది ఫైనాన్షియల్ డెఫిసిట్. 95-96లో 740, 96-97లో 3,200 కోట్ల రూపాయల నష్టం, 97-98లో 700, 99-99లో 2,680 మైనస్లు. ఇవన్నీ కూడా 99-2000లో 1,230 కోట్ల నష్టం, 2021లో 3,600 డెఫిసిట్, 2001-2లో 2,880 డెఫిసిట్, 2-3లో 3,50 డెఫిసిట్, 2003-04లో 2,960. ఆ తర్వాత 2005-06 రాజశేఖర రెడ్డి గారు చూడండి దాన్ని ఎలా డెవలప్ చేశారు. మళ్ళీ రివర్స్లో అక్కడి నుంచి ప్లస్ వచ్చేసింది. 2005-06లో 64, 6-7లో 2,810 సర్ప్లస్ వచ్చింది రాజశేఖర రెడ్డి గారి పరిపాలన. 7-8లో 159 సర్ప్లస్ వచ్చింది. 8-19లో 1,404 సర్ప్లస్ వచ్చింది. 9-10లో కాంగ్రెస్ గవర్నమెంట్ 1,230 సర్ప్లస్ వచ్చింది. 10-11లో 2,464 సర్ప్లస్, 11-12లో 3,138 సర్ప్లస్, 12-13లో 1,128 సర్ప్లస్, 13-14లో 344 సర్ప్లస్. సోర్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని నాకు ఒక డేటా వచ్చింది, అది మీకు చదువుతున్నాను. ఓకే, 14-15లో మళ్ళీ రివర్స్లోకి వెళ్ళింది. 13,776 డెఫిసిట్, 15-16లో 7,302 డెఫిసిట్, 16-17లో 17,230 డెఫిసిట్, 17-18 16,150 డెఫిసిట్, 18-19లో 13,899 డెఫిసిట్. 93 నుంచి 2019 వరకు చూస్తే ఎక్కడెక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలించింది అంటే రాజశేఖర రెడ్డి గారు ఎక్కడెక్కడైతే పరిపాలించారో అక్కడ సర్ప్లస్ ఉంది, ఎక్కడెక్కడ చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు మొత్తం మైనస్లోకి వెళ్ళాయి. దీన్ని సంపద సృష్టి అంటారా? డెఫిసిట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మైనస్లోకి తీసుకెళ్ళిపోయిన ప్రతిసారి నేను సంపద సృష్టిస్తానంటే స్టేట్ జీడిపి మనం ఆల్రెడీ చూసాము. రాజ్యసభలోనే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కువగా జీడిపి పెరిగిందని చంద్రబాబు నాయుడుతో పోలిస్తే. అంటే మేము అప్పు తీసుకొచ్చినా సరే లోటు బడ్జెట్ మైనస్ వెళ్ళినా సరే మేము క్యాపిటల్ సృష్టించామంటారు. క్యాపిటల్ సృష్టించడం అంటే ఏంటి? బిల్డింగ్లు కట్టాము, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాము, వాటినే కదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. క్యాపిటల్ సృష్టించామంటారు. ఆ లెక్కలు చూసినా సరే ఇక్కడ బొక్కలే ఉన్నాయి. ఓకే, 2014-15 నుంచి 2018-19 మధ్యలో చూస్తే ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి యావరేజ్ 15,227 కోట్ల రూపాయలు అయితే యావరేజ్ గురించి చెప్తున్నా. జగన్ గారి ప్రభుత్వంలో 17,757 అంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెట్టారు చంద్రబాబు నాయుడు గారితో పోలిస్తారు. ఇక సంపద ఏంటి? వాట్ ఈస్ సంపద సృష్టి? ఈ కరెంట్ దాంట్లో కూడా చూసాం కదా, డిస్కామ్లో పెండింగ్ బిల్స్ ఎక్కువ పెట్టేసి వెళ్ళిపోయి 29,552 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ పెట్టి వెళ్ళారు. ఈ కరెంటు సంస్థకి సంబంధించి టోటల్ అప్పులు 86,215 కోట్ల రూపాయలకు పెరిగింది చంద్రబాబు నాయుడు గారి టైంలో. అంటే అర్థం కేవలం కరెంటు సంస్థలే 56,664 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారని అర్థం. స్టాటిస్టిక్స్ మొత్తం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడ పరిపాలించారో లోటు బడ్జెట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంత లేదు, అప్పులు పెరిగాయి, బట్ బయటకు వచ్చిన సంపద సృష్టిస్తున్నాను అని చెప్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు. అది ఏంటి అర్థం కావట్లేదు. సంపద విజన్ 2047 సంపద సృష్టి అన్న ప్రతిసారి ఈ లెక్కలు చూస్తే 2047 అనేది అది ఒక డాక్యుమెంట్గానే మిగిలిపోయింది.
సంపద సృష్టి అనేది అదొక పెద్ద పెద్ద అబద్ధమేమని అనిపించేది. కావాలని చెప్తున్నాడేమో, బయటకు వచ్చి ప్రజల్ని మభ్యపెట్టడానికి అనిపించింది. ఎందుకంటే ఆయన పరిపాలించిన కాలంలో ప్రతిసారి డెఫిసిటే ఉంది. క్యాపిటల్ ఎక్స్పెండిచరు జగన్ గారి కంటే తక్కువే చేశారు. అప్పులు విపరీతంగా చేశారు. చివరికి కరెంటు సంస్థల్లో కూడా అప్పులు చేశారు. మళ్ళీ బయటకు వచ్చి సంపద సృష్టిస్తానికి నెంబర్ 1 నేనే అని అంటున్నారు. మరి ఇంకా అది దేవుడికే వదిలేయాలి. ఇక నమ్మే ప్రజలకి చూస్తూ ఉన్న దేవుడికి వదిలేయాలి మనం. థ్యాంక్ యూ.